అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ గురించి, ఆయన నేచర్ గురించి ఒక కథ రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఒక ఎలుక ఒక మహర్షి దగ్గరికి ప్రాణభయంతో వెళ్ళిద్దట. దాన్ని చూసిన మహర్షి, ఏమైంది ఎలుక అని అడగగానే, నేను ఒక గద్ద నన్ను ఎత్తుకొని పోతా ఉంది, నేను ఎలాగో తప్పించుకుని ఆ గద్ద నోట్లో నుంచి కింద పడ్డాను, నాకు ప్రాణభయంగా ఉంది అంటే ఆ మహర్షి ఆ ఎలుకకి సపర్యలు చేసి, నీకేం భయం లేదు వెళ్ళు అంటాడంట. ఆ ఎలుక బయటికి వెళ్తుందంట. ఆ మహర్షి ఇంటికా నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఆ ఎలుక పరుగు అని మళ్ళా మహర్షి దగ్గరికి వస్తాడ. మళ్ళీ ఏమైంది అంటే, నన్ను పిల్లి వెంటాడుతుంది అంటదట. ఓ, నేను అందరూ వెంటాడుతున్నారు కదా, సరే పోనీ నిన్నే పిల్లిలాగా మారుస్తా అని చెప్పేసి మహర్షి పిల్లిలాగా ఎలుకను మారుస్తాడట. అప్పుడు పిల్లి వెంటబడదు కదా, పిల్లి వెంట పిల్లి పడదు కదా. సో ఇక పిల్లిగా మారిన ఎలుక బయటికి వెళ్ళిపోయి మళ్ళా కొద్దిసేపటికి ఆ పిల్లిగా మారిన ఎలుక పరుగోమని చెప్పేసి మళ్ళీ మహర్షి దగ్గరికి వస్తుంది. పిల్లిగా మార్చాను కదా, మళ్ళీ ఏమైంది అని మహర్షి ఆ పిల్లిని అడుగుతాడట. అడిగితే నా వెంట కుక్క పడుతుంది అని చెప్తుందంట. సరే నిన్ను కుక్కగా మారుస్తాను, అప్పుడు నీ వెనక కుక్క పడదు కదా అని చెప్పేసి ఆ పిల్లిని కుక్కగా మారుస్తాడట. కుక్కగా మార్చిన తర్వాత ఇక ఆనందంగా బయటపోయిద్దట, నా వెంట ఎవరూ పడరని. మళ్ళా కొద్దిసేపటికి ఆ కుక్క మళ్ళా పరుగోమని చెప్పేసి మహర్షి దగ్గరికి ఉరుక్కుంటూ వస్తాడట. ఏమైంది, నేను కుక్కగా మార్చాను కదా, మళ్ళీ ఎవరు ఎంట పడుతున్నారు నీ ఎంట అంటే, నా వెనకాల చిరతపులి పడుతుంది అని మహర్షి గారికి చెప్తుందంట. వెంటనే మహర్షి నవ్వి, సరే ఎవరు నీ ఎంట పడకుండా నిన్ను పెద్ద పులిగా మారుస్తున్నాను, చిరతపులిగా కాదు ఏకంగా పెద్ద పులిగా మారుస్తున్నా అని చెప్పేసి పెద్ద పులిగా మార్చేస్తాడట. ఎలకని పిల్లిగా మార్చాడు, పిల్లిని కుక్కగా మార్చాడు, కుక్కని ఏకంగా పులిగా మార్చాడు మహర్షి. భయం లేకుండా ఉంటుంది అనేటువంటి కారణం చేత, కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే అలా మార్చాడు. కానీ పులిగా మారిన తర్వాత బిహేవియర్లో మార్పు వచ్చిందంట. నేను అందరినీ భయపెట్టాలి అనే ఆలోచనకి ఆ పులి వచ్చిందంట. సహజంగా ఆ పులిని చూడగానే పెద్దగా ఎవరు భయపడట్లేదట. కారణం ఏంటంటే, అది రియల్గా చూసినప్పుడు ఎలుక, మహర్షి తన మంత్రదండంతో దాన్ని పులిని చేశాడు, అది నిజమైన పులి కాదు అనేటువంటి కారణం చేత ఎవరు పెద్ద భయపడట్లేదట. మనుషులను భయపడదామన్నా భయపడట్లేదట. సో భయపడాలంటే ఏం చేయాలి, తనని ఎవరైతే పులిగా మార్చారో అతను తినేస్తే అందరూ భయపడతారు కదా, మహర్షినే తినేయగలిగింది మనమెంత అనేటువంటి ఒక భయం అందరిలో కలిగింది కదా అని చెప్పేసి తనని ఎవరైతే ఎలక నుంచి పిల్లిగా, పిల్లి నుంచి కుక్కగా, కుక్క నుంచి పులిగా మార్చారో ఆ మహర్షి దగ్గరికి పోయి ఆ మహర్షినే తినేయాలనే ప్రయత్నం చేసిందట. అప్పుడు ఆ పిల్లి బిహేవియర్ని గమనించినటువంటి మహర్షి, నీకు ఎలక జీవితమే కరెక్టు అని చెప్పేసి మళ్ళీ ఆ పులిని ఎలకగా మార్చేస్తాడట. ఎలకని పులిగా మార్చిన వాడు మళ్ళీ పులిని ఎలకగా మార్చగలడు కదా. మహర్షి దగ్గర ఉన్న మంత్రదండం అలాంటిది. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న మంత్రదండం కూడా అలాంటిది. ప్రజల వల్ల అధికారాన్ని పొంది ప్రజల్నే తినేయాలని చూస్తే, ప్రజల నెత్తి మీద ఎక్కి స్వారీ చేయాలని చూస్తే, నియంతలాగా ప్రజల్ని భయపెట్టాలని చూస్తే ఏం జరిగిద్ది? ఎవరైతే నిన్ను పులిగా మార్చారో, ఎవరైతే నీకు 151 సీట్లు ఇచ్చి 2019లో ముఖ్యమంత్రిని చేశారో అదే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన పరిస్థితి. మామూలుగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అత్తారింటి దారేదిలో అనుకుంటా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అక్కడికే వెళ్ళిపోతావు నాయన అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఏ భయంతో స్టార్ట్ అయిందో, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, తండ్రి అని బిడ్డని అని చెప్పేసి మొదట్లో స్టార్ట్ చేశాడు కదా. మళ్ళీ అదే స్థాయికి, అదే అధమ పాతాళానికి తొక్కబడింది ప్రజల చేత. ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆయన జనం ఆస్వాదించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తల్లి విజయమ్మని గెలిపించారు. తర్వాత ఆయన సపోర్ట్గా రాజీనామా చేసిన వాళ్ళందరినీ కూడా అధికార పార్టీని కాదని ఆ రోజు గెలిపించారు. 2014లో 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదాని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు. అయినా సరే ప్రతిపక్ష హోదా వచ్చినా సరే ప్రతిపక్ష నాయకుడినే కాగలిగాను, ముఖ్యమంత్రి కాలేకపోయాను కదా, నన్ను అందరూ భయపెడుతూనే ఉన్నారు, నన్ను అందరూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, నా కుటుంబం మీద కక్ష తీర్చుకుంటూనే ఉన్నారు, అప్పుడు తండ్రిని కోల్పోయాను, ఇప్పుడు చిన్నాన్ని కూడా కోల్పోయాను, ఏదో అట్టా ఏడుపులు ఏడిస్తే ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ఏదో సర్వీస్ చేస్తాడు, ఏదో బిడ్డ భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఏకంగా 151 సీట్ ఇచ్చి అధికారం ఇచ్చారు. తర్వాత అధికారం రావటానికి కారణం ఎవరో వాళ్ళ మీదే జగన్మోహన్ రెడ్డి స్వారీ చేశాడు. నాయకుడు కావటానికి కారణమైన కుటుంబాన్ని రోడ్డును పడేశాడు, అధికారం ఇచ్చిన ప్రజల మీద స్వారీ చేశాడు. చివరికి ఆ ప్రజలు తమ మంత్రదండాన్ని ఉపయోగించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ కథ నుంచి మనకు అర్థం కావాల్సిన నీతి ఏంటంటే, మనం ఏ స్థాయికి పోయినా ఆ స్థాయిని కల్పించిన వాళ్ళ దగ్గర మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి.
వాళ్ళకి తగ్గి ఉండాలి తప్ప వాళ్ళ మీద స్పారీ చేస్తానంటే కుదిరేది కాదు. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.